ఇక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదిస్తే ఓటులను ప్రభావితం చేస్తారని పిటిషనర్ తెలిపారు. వాలంటీర్లు ఒక పార్టీని పని చేయాలని కూడా రాజీనామా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చిందని ఏజీ చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లు నిర్ణయించారని ఏజీ తన వాదనలు వినిపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటే అధికారులు కూడా అలానే చేస్తారని ఏజీ అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ తెలిపారు. వాలంటీర్లు ఒక పార్టీకి పని చేయాలని రాజీనామా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చిందని ఏజీ తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లను నిర్ణయించారని ఏజీ తన వాదనలు వినిపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటే అధికారులు కూడా అలానే చేస్తారని ఏజీ తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ పేర్కొన్నారు. వాలంటీర్లు ఒక పార్టీకి పని చేయాలని రాజీనామా చేస్తున్నారంటే ఆరోపణలు గుప్పించారు. ఇక వాలంటీర్లు ఒక పార్టీకి పనిచేయాలంటూ రాజీనామా చేస్తున్నారని పిటిషన్లు అయితే పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లు నిర్ణయించారని ఏజీ వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చిందని ఏజీ వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ల రాజీనామా వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ఇది మాటల యుద్ధాన్ని అయితే పెంచుతోంది. రోజు రోజుకు ముదురుతున్నటువంటి వ్యవహారంగా కూడా దీన్ని చూడవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే రాజీనామాల దిశగా కూడా వాలంటీర్లు పూర్తి స్థాయిలో అందరూ కూడా వాలంటీర్లు రాజీనామాలు సిద్ధమవుతూ ఉన్నారు. ఒక్కొక్క చోట కూడా ఒక మూకుమ్మడిగా కూడా ఈ యొక్క రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల రాజీనామా అనేది పూర్తిగా ఇప్పుడు వివాదాస్పదమైంది. అయితే ఈ రాజీనామాలని ఆమోదించవద్దంటూ కూడా ఈరోజు అటు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేసినటువంటి పిటిషన్ పైన వాదోపవాదనలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా ఏదైతే వాలంటీర్లు రాజీనామాలు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారనే దాన్ని వారు ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క 2 నెలల పాటు ఎటువంటి సేవలు చేయకుండా ఉన్నందున వారు మనస్తాపం చెంది కొంతమంది చేస్తున్నారని చెప్తుంటే, ఇటు బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మాత్రం తను చేసినటువంటి పిటిషన్లో మాత్రం ఏదైతే వాలంటీర్లు ఈ యొక్క ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎందుకంటే గత 5 ఏళ్లుగా కూడా వాళ్ళు వాలంటీర్గా అనేక సేవలు అందించారు. అలాగే ప్రజల అవ్వాతాతలకు దగ్గరగా ఉండడం, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారు ఏది చెప్తే అది అక్కడ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారు రాజీనామాలు చేయకుండా ఉంటేనే వారు ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈసీ ఇచ్చినటువంటి నిబంధనలను పాటించాలి. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి వారు
ఈ ఎవరికి ఓటేయాలనే దాని మీద ప్రస్తావించే అవకాశం ఉండదు. కానీ రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున వారు ప్రసారం చేస్తారని, ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తారని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఇతరత్ర సదుపాయాలను ఆగిపోతాయని చెప్పేసి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ మీద వాదాపవాదనలు విన్నటువంటి కోర్టు దీన్ని మరోసారి వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్ని పార్టీలు కూడా వాలంటీర్ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఎవరు రాజీనామాలు చేయొద్దు, ఉన్న ప్రతి వాలంటీర్ కూడా 10,000 రూపాయలు జీతం పెంచుతానంటూ కూడా ఉగాది రోజున ఆయన ప్రకటించారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ పైన ఏదైతే కక్షపూరితంగా ఈ యొక్క ఫిర్యాదులు చేసి ఈసీ ద్వారాగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారని, పోయిన ఈ నెల 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వకపోవడంతో చాలామంది అవ్వాతాతలు కూడా అసూలు బాసారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అయితే దీనికి అంతటికీ కారణం వైసీపీ కుట్రలని ఒక పక్క, అలాగే కూటమి కుట్ర అంటూ కూడా మరోవైపు ఏదైతే అధికార పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు. మొత్తమే చూస్తే దీనికి సంబంధించి ఈ ఇరు పార్టీలు ఈ విధంగా మాటలు దాడి చేసుకుంటుంటే, మరోవైపు బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మాత్రం ఈ వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వారి యొక్క రాజీనామాలు ఏవైతే సమర్పిస్తున్నారో ఆ రాజీనామాలను ఆమోదించొద్దంటూ కూడా ఈరోజు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఏడుకొండలు.